నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాక్షాత్తు పరమాత్మ ఈ భూమిపై నడియాడితే ఎలా ఉంటుంది? ఈ అద్భుత భావనకు శ్రీకృష్ణ అవతారమే సాకారం. అపరిమితమైన అనితర సాధ్యమైన లీలామానుష తత్వాన్ని భగవానుడు కృష్ణ రూపంలో ప్రదర్శించాడు. ధర్మాన్ని అనుసరించిన దైవం శ్రీరాముడైతే ఆ ధర్మాన్ని నడిపించిన యుగపురుషుడు కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు విశ్వాంతరాత్మ. పరమ పావనమైన శ్రీకృష్ణ నామం లోకాల్ని సులువుగా ఉద్ధరిస్తుందని శృతి స్మృతులు చెబుతున్నాయి. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ తన సోదరుడు బలరాముడితో కలిసి కొలువుదీరిన అరుదైన మందిరం ఉంది. ఈ మందిరం హైదరాబాద్ నగర శివార్లోని డబిల్పురాలో నెలకొని ఉంది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సర్వాకర్షణశీలుడైన పరమాత్మ శ్రీకృష్ణుడు. ఈ కలియుగంలో కృష్ణనామ సంకీర్తన వల్లే మానవులు విముక్తులవుతారని భాగవతం వివరిస్తోంది. అలాంటి శ్రీకృష్ణ తత్వాన్ని విశ్వవ్యాపితం చేస్తోంది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం 1966వ సంవత్సరంలో శ్రీల ప్రభుపాదులు ఇస్కానును స్థాపించారు. ఆ పరంపరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరాల్ని నెలకొల్పారు. ఆ నేపథ్యంలోనే 1978వ సంవత్సరంలో హైదరాబాద్ మేడ్చల్ సమీపంలో డబిల్పురాలో 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శ్రీకృష్ణ బలరామ మందిరాన్ని నిర్మించారు. జంట నగరాల్లో ప్రఖ్యాత శ్రీకృష్ణ మందిరంగా ఈ సన్నిధి అలరారుతోంది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదాచార్యుడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ఆర్షధర్మానికి సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి మురళీమోహనుడు అందించిన అమృత కలశం శ్రీమద్ భగవద్గీత. శ్రీల ప్రభుపాదస్వామి 1966వ సంవత్సరంలో అంతర్జాతీయ శ్రీకృష్ణ సంఘాన్ని స్థాపించారు. శ్రీకృష్ణ మధుర దివ్య తత్వాన్ని, శ్రీకృష్ణుడు ఈ జాతికి అందించిన పావన సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ఇస్కాన్ స్థాపితమైంది. విశ్వవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరాలు విలక్షణ కట్టడాలతో, రూపురేఖలతో, విభిన్న నిర్మాణ శైలితో ఆకట్టుకుంటాయి. ఈ మందిర నిర్మాణం 1978వ సంవత్సరంలో జరిగింది. శ్రీకృష్ణ భక్తుడైన పూల్చంద్ అగర్వాల్ ఈ మందిర నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. రణగుణ ధ్వనులకు దూరంగా స్వచ్ఛమైన వాతావరణంలో ప్రశాంతత ఉట్టిపడే పరిసరాలలో ఈ మందిరం 50 ఎకరాల లోగిలిలో ఉంటుంది. వర్ణరంజిత కట్టడాలతో, ఆ కట్టడాలపై విలక్షణ నగిషీలతో, చూడచక్కని కళాకృతులు తీర్చిదిద్దిన గోపురాలతో, ముఖద్వారాలతో ఈ మందిరం శోభిల్లుతుంది. గర్భాలయంలో శ్యామసుందరుడైన మురళీ మనోహరుడు, ఆ పక్కనే కృష్ణ సహోదరుడైన బలరాముడు సుందర విగ్రహాకృతులుగా గోచరమవుతారు. సాధారణంగా ఇస్కాన్ కృష్ణ మందిరాలలో రాధాకృష్ణుల ముగ్ధ మోహనాకృతులు ఉంటాయి. అందుకు భిన్నంగా ఈ మందిరంలో సోదరులైన బలరామకృష్ణులు మాత్రమే ఉండటం విశేషం. జగన్నాథ క్షేత్రం, పూరీ క్షేత్రం, పురుషోత్తమ క్షేత్రం. ఆ క్షేత్రంలో బలరామకృష్ణులు సుభద్రా సహితంగా దర్శనమిస్తారు.
ఆ సంవిధానంలోనే ఇక్కడ సోదరునితో సహా కృష్ణుడు ముగ్ధ మోహన రూపంలో గోచరమవుతాడు. శ్రీకృష్ణుడు నలుపు వర్ణ విగ్రహాకృతిలో, బలరాముడు శ్వేతవర్ణ విగ్రహంగా దర్శనీయమవుతారు. త్రేతాయుగంలో శ్రీహరి శ్రీరామునిగా జన్మిస్తే శ్రీ మహావిష్ణువుకు పానుపుగా ఉండే శేషుడు లక్ష్మణస్వామిగా ఆవిర్భవించాడు. ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణునిగా జన్మిస్తే ఆదిశేషుడు బలరామునిగా ఆవిష్కారమయ్యాడు. 2 యుగాల్లోనూ ఆదిశేషుడే శ్రీహరికి సోదరుడు. అలాంటి కారణ జన్ములుగా సహోదరులైన బలరామకృష్ణులు ఉద్భవించారు. శ్రీకృష్ణ రూపం మధురం, మధురాధిపతేరఖిలం మధురం అన్నట్టుగా శ్రీకృష్ణుని రూపలావణ్య అలంకారాలన్నీ ముగ్ధ మోహనం. అందుకు తగినట్టుగానే ఈ మందిరంలో కృష్ణుని అలంకారం, బలరాముని అలంకారాలు గోచరమవుతాయి. నుదుటిన శ్రీగంధంతో, గులాబీ వర్ణ దుస్తుల అలంకారాలతో, బంతులు చేమంతుల మాలికల సొబగులతో, బృందాదేవిగా తులసి మొక్కగా అమరి ఓ రమణీయమైన సన్నివేశం ఇక్కడి మందిర గర్భాలయంలో ఆవిష్కృతమవుతుంది. ఇదే గర్భాలయంలో ఇస్కాన్ సంప్రదాయాన్ని విశేషంగా హస్తభూషణంగా సుదర్శన చక్రాయుధం ఉంటుంది. ఈ మందిరం దర్శించిన వారికి శ్రీకృష్ణుని చేతిలోని చక్రాయుధం సదా సంరక్షిస్తుందనే సందేశం సుదర్శనమిస్తుంది. ప్రధాన ద్వారంపై 9 శిఖరాకృతులు ఉంటాయి. ఈ 9 ఆకృతులు నవవిధ భక్తి మార్గాలకు సంకేతం, నవగ్రహాలకు సూచిక. ఓం సుదర్శన చక్రాయ మమ సర్వకార్య విజయం దేహి దేహి ఓం ఫట్. సువిశాలమైన ప్రాంగణంలో వృక్ష సమాహారంతో బృందావనంలా ఈ లోగిలి భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఇస్కాన్ సంస్థ దేశంలో అనేక నగరాలు, పట్టణాలలో శ్రీకృష్ణ మందిరాలను నిర్మిస్తోంది. ఆధునిక సంప్రదాయ శైలుల మేళవింపులతో నిర్మించిన ఈ మందిరాలు ఉత్తమ నిర్వహణతో ఆకర్షిస్తాయి. భక్తులకు, శ్రీకృష్ణ తత్వపథగాములకు ఈ మందిరాలు ప్రధాన కేంద్రాలై నిలుస్తున్నాయి. ఆ పరంపరలోనిదే ఈ బలరామ కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం దివ్య జీవన మార్గంలో పయనించాలనుకునే వారికి కొన్ని సూత్రాల్ని నిర్దేశించింది. శ్రీకృష్ణ సందేశాన్ని, శ్రీకృష్ణ భక్తి తత్వాన్ని, భగవద్గీతలో భక్తి యోగాన్ని మేళవించి ఈ మార్గాన్ని వేదాంతాచార్య శ్రీల ప్రభుపాదులు ఉపదేశించారు. You have got a car, but you are running at 70 miles speed, going to your business, and there you are earning hundreds and thousands of dollars. So you are thinking that you are enjoying, but this labor is suffering, you forget. ఇదే మందిర ప్రాంగణంలో ఇస్కాన్ వ్యవస్థాపకులైన శ్రీల ప్రభుపాదస్వామి వారి సజీవ కళతో ఉన్న విగ్రహాకృతి గోచరమవుతుంది.
నుదుటిన శ్రీకృష్ణ నామంతో ప్రశాంత వదనంతో మనసు అనుసంధానం చేసుకున్న రీతిలో స్వామి శ్రీల ప్రభుపాదుల మూర్తి ఆవిష్కారమవుతుంది. శ్రీకృష్ణ భక్తి తరంగిణిలో ఆదర్శ ఆరాధ్య వాహినులు జంటగా ప్రవహిస్తాయి. వేదాంత విచారణకు యోగతత్వానికి శ్రీకృష్ణ బోధలు ఆలంబనగా నిలిచాయి. దివ్య ప్రేమతత్వానికి శ్రీకృష్ణ మధుర భక్తి ఉదాత్త ఆలంబన. ఆ దివ్య భావజాల పరంపర ప్రభుపాదుల సందేశంలో అడుగడుగునా అణువణువునా ప్రకటితమవుతుంది. By chanting Hare Krishna, you are directly in contact with God. This is the meaning of Hare Krishna. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. భక్తులలో ధార్మిక జ్ఞానాన్ని పెంపొందించడం, ప్రజలలో ధార్మిక చింతనను అలవర్చడం, కృష్ణతత్వాన్ని, భగవద్గీత ప్రవచనాలు, శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయడం, శ్రీకృష్ణ భక్త శ్రేణిని పెంచడం, వారిని ఒక వేదికపైకి తీసుకురావటం, మానవతావాదాన్ని పెంపొందించడం, తద్వారా ఆత్మజ్ఞానాన్ని సాధించడం, సంకీర్తనా ఉద్యమాన్ని ప్రోత్సహించడం ముఖ్యాంశాలుగా నిర్దేశించుకుంది ఇస్కాన్. అలాగే చైతన్య మహాప్రభు బోధనల్ని అమలుపరచడం, భక్తుల్ని సభ్యుల్ని ఏకీకృతం చేసి వారికి సాత్విక జీవనాన్ని, ప్రకృతికి దగ్గరగా ఎలా జీవించాలో నేర్పించడం వంటివి కూడా ఇస్కాన్ ప్రధాన ఉద్దేశాలే. ఈ సూత్రాలన్నింటినీ ఇస్కాన్ సభ్యులు శిరోధార్యంగా భావిస్తారు. ఇస్కాన్ మందిరాలు శ్రీకృష్ణ తత్వ సత్సంగానికి ప్రధానంగా ఉపయుక్తమవుతున్నాయి. తన నారాయణ తత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించిన అవతారం శ్రీకృష్ణావతారం. కృష్ణలీలలు ఆదర్శ ఆరాధ్య భావాల సమాహారాలు. బలరామకృష్ణులు బాహ్యంగా వేరువేరుగా గోచరమైన వీరిది ఏకత్వ సమత్వ స్వరూపం. అన్యోన్య సోదర ప్రేమకు ఈ ఇరువురు ప్రతీక. కృష్ణుడు పరమాత్మ అయితే బలరాముడు జీవాత్మ. జీవాత్మ పరమాత్మల సమ్మేళన సమిష్టి రూపమే బలరామ శ్రీకృష్ణులు. Bhaja Govindam, 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 Bhaja Govindam. ఇస్కాన్లోని కృష్ణమూర్తులు, బలరాముడి విగ్రహాకృతులు చూసిన కొద్దీ చూడాలనిపించే తన్మయ వీక్షణం భక్తులకు అనుభవేక వైద్యం. రూపలావణ్య విశేష అలంకారాల అమరికలతో సౌందర్యం పొటమరిస్తుంది. బలరామకృష్ణులంటే దేహం ఛాయవలే ఉండే జంటమూర్తులు. బలరామకృష్ణుల నామ, శ్రవణ, ఉచ్చారణ, దర్శనం వలన రోగశోక మృత్యుభయ నివృత్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ మందిర దర్శనం వలన జన్మ మృత్యు సంసార వలయంలో ఎదురయ్యే సకల అవరోధాలు తొలగుతాయి. వేణుగాన లోలునిగా వేణునాద స్వరూపంతో స్వామి భాసిల్లితే ఆ శ్రీకృష్ణుడి తోడబుట్టిన సఖ్య సోదర ప్రేమకు బలరాముడు సంకేతం. దశావతారాలలో శ్రీకృష్ణ బలరాములకు ఇరువురికీ ప్రాధాన్యత ఉంది. కృష్ణావతారంలోనే గాక శ్రీహరి బలరామునిగా కూడా అవతరించాడు. ఏకకాలంలో 2 రూపాలుగా శ్రీకృష్ణుడు అవతరించి తన లీలామానుషతత్వాన్ని ప్రకటించాడు. మేడ్చల్ డబీల్పూర్లోని ఇస్కాన్ మందిరంలో ప్రతినిత్యం పూజాదికాలు ఇస్కాన్ సంప్రదాయ రీత్యా కొనసాగుతాయి. ఇక్కడ పర్వదినాలు, విశేష సందర్భాలలో ఈ మందిరంలో ఆధ్యాత్మిక వేడుకలు, సామూహిక బృందగానాల్ని నిర్వహిస్తారు.
గోపాలకృష్ణునికి ఎంతో ప్రియమైన గోసేవను ఈ మందిర ప్రాంగణంలో గో ఆరాధనగా కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోశాలలో గో సంరక్షణ, పూజా విధి నిత్యం భక్తులు నిర్వహిస్తారు. ఇక్కడ భక్తుల సౌకర్యాల కోసం వసతి గదుల్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రవేశ ద్వారంపై భక్తులకు రాధాకృష్ణుల రసరమ్య విగ్రహాకృతి స్వాగతం పలుకుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ మందిరంలో జరిగే ప్రధాన వేడుక. శ్రీకృష్ణ భక్తులు విశేషంగా ఈ సన్నిధికి తరలివస్తారు. శ్రీకృష్ణ డోలోత్సవాన్ని ఆ సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామజపం ద్వారా హరే కృష్ణ సత్సంగం ఓ భక్తి ఉద్యమంగా ప్రభంజనమై ప్రకటితమవుతోంది. My sincere request is that you take up this movement seriously and spread all over the world. Join with us. Thank you very much. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. గోవుల్లా జీవుల్ని ఆడిస్తూ పాడిస్తూ తన జగన్నాటకంలో శ్రీకృష్ణుడు వాటిని పావుల్లా చేస్తాడు. తన మురళీగాన సరళిని రవళింపజేసి సకల సృష్టికి జీవన సంగీతాల్ని పంచుతాడు. కృష్ణతత్వం సముద్రమంత లోతైనది, ఆకాశమంత విశాలమైనది. శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మను సదా శరణు వేడుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.